నవంబర్ 30న మహబూబాబాద్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే రైతు పండుగ రైతు భారీ బహిరంగ సభను నాగర్ కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నాగర్ కర్నూలు డీసీసీ అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మీడియాకు ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గడిచిన ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం మరే రంగానికి లేని విధంగా వ్యవసాయ రంగానికి అధిక మొత్తం నిధులు కేటాయించిందన్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీతో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 20,000 మంది నుంచి 30,000 మంది రైతులకు లబ్ధి పొందారన్నారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల పక్షపాతిగా ఎలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడో అంతకంటే రెట్టింపుగా సీఎం రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాడని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం అనగా 27 నవంబర్ సాయంత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో 4 గంటలకు అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించిన అన్ని మండలాల బ్లాక్ ప్రెసిడెంట్స్ కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్పీ మండల అధ్యక్షులు వారితో పాటు అనుబంధ సంస్థలు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ సెటిల్మెంట్ చైర్మన్లు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి అన్ని టెంపుల్ కమిటీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు ఇక గ్రంథాలయ కమిటీ చైర్మన్ అన్ని చైర్మన్లు వారితో పాటుగా డైరెక్టర్స్ మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ సభకు ఈ మీటింగ్ అటెండ్ కావాల్సిన కోరుతా ఉన్నాం. ఇది 30వ తారీఖు నాడు జరగబోయే రైతు పండుగకు సన్నాహక సభ కాబట్టి దయచేసి ఇక్కడ వస్తే మనం ఏ రకంగా పోవాలి ఏమేమి దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏమిటని వాటి మీద చర్చించడం కోసమే మీ అందరికీ పిలుస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మరి ముఖ్య నాయకులు అందరూ కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.